దేశాన్ని ప్రేమించాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఆచరణలో పెట్టేవారు మాత్రం చాలా అరుదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసల మండలం నవడూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాత్రం దేశంపై తనకున్న భక్తిని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుబ్బారావు తాపి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావుకు దేశభక్తి ఎక్కువ. తన ప్రేమకి ఏదో గుర్తుగా ఏదో ఒకటి నిర్మించాలనుకున్నారు. సుబ్బారావు వృత్తి తాపి పని చేయడమే కాబట్టి దాన్నే వినియోగించుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు దేశభక్తి పాఠం చెప్పే విధంగా భారతమాత గుడిని నిర్మించారు. నేషనల్ ఫ్లాగ్ టవర్ ఏర్పాటు చేసి గర్భగుడి నిర్మించి అందులో భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి ముందు ఒక పక్క జవాన్ విగ్రహం, మరోవైపు అన్నదాత విగ్రహం నిర్మించి ప్రాముఖ్యత చాటుకున్నారు. దేశమే ముందు, తరువాతే మనం అనే సందేశం ప్రజలకు ఇస్తున్నారు వడ్డీ సుబ్బారావు. 2014 సంవత్సరంలో ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం ప్రారంభించి 2018 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ టవర్ ఎత్తు 30 అడుగులు ఉంటుంది. ఈ టవర్కి ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహం ఉంటుంది. భారతమాతకు గాంధీ నమస్కరిస్తున్నట్టుగా దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మించారు. ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ సందర్శకులు సందర్శిస్తున్నారు. ప్రతి పౌరుడు మనసులో దేశభక్తిని చాటడమే తన లక్ష్యమని సుబ్బారావు అంటున్నారు. భారత స్వతంత్ర స్వర్ణోత్సవం సందర్భంగా నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 1997లో కేంద్ర ప్రభుత్వం స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా దేశంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న కాన్సెప్ట్లో ఆ కాన్సెప్ట్ తీసుకుని మనం ఈ ఊళ్ళో ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నడూరు గ్రామంలో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ అటు ఇటు ఉన్న బిపిన్ రావత్ కానీ, మన స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేసాం. తర్వాత కాలంలో జై జవాన్ జై కిసాన్, అలాగే భారతమాతకి అభిముఖంగా మహాత్మా గాంధీ, భారతమాతకి నమస్కారం పెట్టి భంగిమలో మహాత్మా గాంధీని పెట్టాం. తర్వాత భారత వజ్రోత్సవాలు, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, నేతాజీ సుభాష్ చంద్రబోస్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తాపీ మేస్త్రి ఈ స్థాయిలో ఆలోచించడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. ఈ భారతమాత ఆలయాన్ని చూసినప్పుడల్లా తమకు దేశభక్తి మనసులో పెరుగుతుంది అంటున్నారు. పిల్లలు, పెద్దవారిలో జాతీయ స్ఫూర్తి నింపడం కోసం భరతమాత గుడి కట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. మన వడ్డీ సుబ్బారావు అనే తాపీ మేస్త్రి నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి, ఎవరికి కూడా ఇప్పుడు పిల్లలకి మనకి స్వాతంత్ర్యం ఎట్లా వచ్చింది, ఎలా పోరాడితే వచ్చింది అనేది తెలియదు. ఈ పిల్లలకి అందరికీ ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని ఈ ప్రాంతంలో నెలకొల్పి దీని ద్వారా పిల్లల్లో కూడా దేశభక్తిని కలిగించడం అతని ధ్యేయం. అతనికి దేశం మీద చాలా గౌరవం. ఆ ఉద్దేశంతో అతను తాపీ మేస్త్రి అయినా కూడా ఇంత ఖర్చు పెట్టి ఈ యొక్క భారతమాత ఈ ఒక గుడి లాంటిది కట్టి దేశంలోనే మరి ఇట్లాంటిది ఎక్కడా ఉండదు. సమాజంలో దేశభక్తిని చాటేందుకు జాతీయ నాయకుల ప్రసంగాలతో ఓదరగొడుతున్న రోజుల్లో వాటికి విరుద్ధంగా భరతమాత సేవలో పునీతమవ్వాలనుకుని సాధారణ తాపీ మేస్త్రి మధ్యలో వచ్చిన ఆలోచన, భావన నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మాణం. ఇక భారతమాత గుడి కట్టి నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మించడం, ఆగస్టు 15 రిపబ్లిక్ డే, స్వాతంత్ర సమరయోధుల జయంతి వంటి కార్యక్రమాలు చేయటం హర్షించదగ్గ విషయమని స్థానికులు అంటున్నారు. నేను కూడా తాపీ మేస్త్రిని వడ్డీ సుబ్బారావు గారి దగ్గరే నేర్చుకుని ఉన్నాను. ఇప్పుడు ఇది కట్టినప్పుడు కూడా ఇందులో పాల్గొన్నాను. నేను ఇది కట్టినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని వ్యక్తుల నుంచి అంటే అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బందులు పడి ఇది పోరాటం చేశారు ఆయన. ఆ పోరాటంలో కూడా నాకు కూడా కొద్దిగా బాగా ఉంది. ప్రతి దుక్కి నేను వెళ్ళాను. అప్పట్లో నాకు ఇంత తెలియలేదు, ఎందుకు ఇంత ఈయన ఇలా కష్టపడుతున్నారు, ఇలా తిరుగుతున్నారో ఏంటిది అసలు అని చెప్పి నాకు చిన్నతనం మీద నాకు అర్థం అవ్వలేదు ఆ రోజుల్లోనూ.
ఇంతకు ఇలా తిరుగుతుందని అనిపించింది. కానీ ఇప్పుడు దీనికి ఇంత కీర్తి వస్తుందని కానీ ఇంత పేరు వస్తుందని కానీ నాకు తెలియలేదు ఆ రోజుని. ఆ రోజు అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డందుకు ఇంత వెలుగులోకి వచ్చి ఇంత కీర్తి సంపాదించినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ నిర్మించి అందులో భారతమాతను ప్రతిష్ఠించడం ప్రజాప్రతినిధులు, అధికారుల మన్ననలు ఇప్పటికే సుబ్బారావు పొందారు. రాగల రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయని సుబ్బారావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.